ఇక్కడ ఉన్న రైతాంగం 70 లక్షల మంది అయితే 63 లక్షల మంది ఈ రుణాలు తీసుకున్నటువంటి పరిస్థితి. సో దీన్ని నిజంగానే బీఆర్ఎస్ ఈ విధంగా ఎలిగేషన్ చేస్తుంది. బీజేపీ స్టాండ్ ఏంటి? బీజేపీ కూడా పెద్దగా దీని మీద అంటే మాట్లాడుతున్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడినంతగా కూడా మాట్లాడట్లేదు. ఏంటి నిజంగానే దీని మీద మీరేమనుకుంటారు రుణమాఫీ విషయంలో? చూడండి, the answer is very simple. నేను కాంప్లికేటెడ్గా మాట్లాడను. I'll talk it very simple. What is the amount of budget allocated for agriculture and allied activities? 71 crores. 72 crores. 72. బడ్జెట్లో 72,000 crores. 72,000 కోట్లు 72,000 కోట్లు వీళ్ళు అలొకేట్ చేశారు. బడ్జెట్లో వీళ్ళు 26,000 కోట్లు దేనికి అలొకేట్ చేశారండి? ఓన్లీ ఫర్ రుణమాఫీ అని చెప్పేసి చెప్తాని చేశారు. ఇప్పుడు వీళ్ళు అమౌంట్ ఎంత రిలీజ్ చేసిర్రు? ఫస్ట్ ఏమో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ, వాట్ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ టోల్డ్ ఇస్ ద టోటల్ లోన్ వేవింగ్ అయితే ఉందో దట్ ఈస్ 49,500 crores అని చెప్పారు. 49,500 కోట్లు. దాని తర్వాత ఈ కమిటీ కంటే కూడా ఎక్కువగా క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు, ఇప్పుడు politicians are politicians, no doubt. Intelligent, they are intelligent, but the officers are more intelligent than politicians. It is they who execute the policies. ఏ మ్యాటర్నైనా తీసుకొచ్చి కరెక్ట్గా ఇగో ఇది పరిస్థితి అని చెప్పేది ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళు ఎవరైతే వాళ్ళు చేస్తారు. వాళ్ళ లెవెల్ వాళ్ళ ఒక ఆఫీసర్ లెవెల్స్ ఇచ్చిన బడ్జెట్ ఇంచుమించు 50,000 కోట్ల రూపాయలు ఇంచుమించు. క్యాబినెట్కి వచ్చేసరికి ఎంత అయిపోతుంది? 31,000 కోట్లు అయిపోతుంది. అంటే స్ట్రైట్ అవే ఇక్కడనే ఒక 17-16 లక్షలు కట్ చేసి పడేశారు. ఒక 17,000 కోట్లు ఇక్కడనే కట్ ఆఫ్, 18,000 కోట్లు ఇక్కడనే కట్ ఆఫ్ అయిపోయింది. సో అక్కడనే చిత్తశుద్ధి ఏంది అనేది తెలిసిపోతుంది. సరే, దాని తర్వాత 31,000 కోట్లు అని వీళ్ళే డిక్లేర్ చేశారు. అందులోంచి వీళ్ళు రిలీజ్ చేస్తుంది ఎంత? 17,000 కోట్ల రూపాయలు. 17,000 వాట్ ఎవర్, ఆ 17,000 కోట్ల రూపాయలు. 18,000 కోట్లు అనుకుందామండి. సరే, 18,000 అనుకుందాం. ఇప్పుడు నేను అనేది ఏంటి అంటే ఈ ఇయర్ వీళ్ళు 17,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తున్నారు. ఓకే, ఈ ఇయర్ నుంచి మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మేము దఫల వారీగా నెక్స్ట్ ఇయర్ వరకు తీసుకెళ్తాం అంటున్నారు. మరి ఈ ఇయర్ రుణం మళ్ళీ కావాలంటే వాడేం చేస్తాడు? మళ్ళా రుణం తీసుకోవాల్సింది. మరి అప్పుడు ఆ రుణాన్ని ఏం చేస్తారు మీరు? ఆ రుణాన్ని ఎట్లా మీరు తీరుస్తారు? అంటే దిస్ ఇస్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. అది ఒక ఫుల్ స్టాప్ రావాలి. దానికి ఒక ఫుల్ స్టాప్ రావాలంటే ఆ ఫుల్ స్టాప్ రాకుండా గతంలో ఉన్న ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు, ఇప్పుడున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సీరియస్ అలిగేషన్ చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఉన్న రుణాలను అన్ని క్లియర్ చేసేసి వాళ్ళకి అలైడ్ యాక్టివిటీస్ వాళ్ళకి ఏవైతే అవసరం ఉన్నదో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో కన్స్ట్రక్టివ్, లెట్ us be very constructive. ఇట్ ఈస్ నాట్ బీజేపీ బీఆర్ఎస్ అని కాదు. వాళ్ళకి రుణాలు తీసుకునే అవసరం పడకుండా మనం ఏం జరుగుతామనే దానిపైన మనం వర్కౌట్ చేస్తే వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ అవుతుంది. భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఒకటే చెప్తాను, ఇఫ్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మేము అవే స్టెప్స్ తీసుకునే వాళ్ళము. రుణమాఫీ చేసిన తర్వాత వీళ్ళకి ఇంకా రుణాలు తీసుకోకుండా ఇంకేం జరుగుతాం? సో దానివల్ల రుణం అనేది తక్కువ పడి వాళ్ళకి